ఇప్పుడు ఇంకున్న ఈ ప్రజెంట్ నాటక రంగస్థలానికి ఇంకా ఏ రకంగా సేవలు చేస్తే ఈ నాటక రంగం వృద్ధిలోకి వస్తుంది? ఇప్పుడు కొత్తగా వచ్చే ఔత్సాహికులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా అసలు ఎలాగ మీరు ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఈ నాటక రంగంలో తీసుకొచ్చి ఇంకా ఈ నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని మీ ఆలోచన? అసలు ఇటీవల జరుగుతున్న చాలా పరిషత్తులలో, మొన్న ఒంగోలులో జరిగిన ఓ సమావేశంలో కూడా నాటకరంగ కళాకారులందరం ఏకగ్రీవంగా తీర్మానించుకున్న అంశం ఒకటి ఉన్నదండి. మీరు ఎక్కడ ఏ ప్రదర్శన చూసినా నటులు, ప్రేక్షకులు వీళ్ళ సగటు వయసు మాత్రం 50 సంవత్సరాల పై మాటేనండి. 20-25 ఏళ్ల మధ్యన ఉన్న యువతరం మాత్రం ఈ కళ పట్ల అసలే ఆకర్షితులు కావడం లేదు. ఒకనాడు పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో ఉన్న నాటికల పోటీలు ఇవన్నీ కనుమరుగైపోయి ప్రస్తుతం రేలారే రేలాలు లేదా డాన్స్ బేబీ డాన్సులు, ఓ క్యాసెట్ వేసుకోవడం, సరే వాళ్ళు అర్థం లేని శరీర సౌష్ఠవాలను చూపెట్టడం, ఇవి జరుగుతున్నాయే తప్ప సాంప్రదాయబద్ధమైన మన కళలు, మన నాటకం, మన నాట్యం ఇవి కనుమరుగైపోతున్నాయండి. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్ని ఆకర్షించడం చేస్తే తప్ప ఇంకొక 20 సంవత్సరాల తర్వాత నాటకం అనేది బహుశా కనుమరుగైపోతుంది, అంతరించిపోయే ఆ ప్రమాదంలో పడిపోయింది. అంటే మరి ఇప్పుడు ఏ విధంగా ఏ రకమైన చర్యలు చేపడితే మళ్ళీ నాటక రంగం అభివృద్ధిలోకి వస్తుందంటారు? చిన్నప్పటి నుంచి వాళ్ళను కాస్తంతైనా ఆసక్తి కల్పించాలండి. ఎప్పుడు పిల్లలకు చదువు 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 అని దాని మీదనే పరిగెత్తించడం తప్ప అసలు మిగతా రిక్రియేషన్ అంటూ లేకుండా పోయింది. ఆటలు ఎప్పుడో పోయినాయి. కనీసం ఈ పాటలు కూడా నృత్యం అయిపోతే మన దేశం, మన సంస్కృతి ఎక్కడికి పోతుందో ఆ దేవుడే చెప్పాలి. అంటే ఇప్పుడు పెద్దలే అందరూ మళ్ళీ తీసుకుని యువతరాన్ని ఈ రంగస్థలం వైపు ఆకర్షణ వచ్చేటట్టుగా చేయాలంటారు. ఖచ్చితంగా ఆ బాధ్యత మన మీద. అలా చేస్తేనే మళ్ళీ రంగస్థలం అనేది పైకి వస్తుంది. మళ్ళీ చిన్నప్పుడు లాలిపాటలు పిల్లలు తల్లి దగ్గర విని మళ్ళీ నేర్చుకుని వాళ్ళ పిల్లలు పాడుతున్నారు. అట్లాగే మన సంస్కృతిని, మన ఈ ధార్మిక చింతనను, వీటిని కూడా కుటుంబ వ్యవస్థ నుంచి అది ప్రారంభమైతేనే దాని బలం ఎక్కువ ఉంటుంది. కార్యక్రమాన్ని అంతా చూసి యువత కూడా మీ నుంచి కూడా ఎంతో నేర్చుకొని, మీరు వెబ్సైట్, బ్లాగ్స్ ఇవి కూడా మీరు చేస్తున్నారు. వీటి ద్వారా కూడా యువత ఎంతో నేర్చుకొని ముందుకు వచ్చి ఈ నాటక రంగాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు, నమస్కారం. ప్రపంచంలో ఏ భాషా సాహిత్యాల్లో లేని విశిష్టమైన ప్రక్రియ మన పద్యనాటకం. కేవలం తెలుగు వాళ్లకే సొంతమైన ఈ పద్యనాటకాన్ని పరిరక్షించుకోవడానికి యువత రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యువత మళ్ళీ ఇందులో ప్రవేశించి పద్యనాటకం పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లుతుందని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. నమస్కారం.